రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమ. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ ఈ రోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన మన హనుమయ్య జయంతి. ఇప్పటికే అందరూ ఇళ్లలో హనుమయ్యని పూజించి గుడిలో హనుమయ్యని దర్శించుకున్నారు కదా. అలా మేము పైన చెప్పిన ఈ పాటని పాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇంత ప్రత్యేకమైన రోజు కాబట్టి హనుమయ్యకి ఎంతో ఇష్టమైన రామయ్య ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు రామాయణం సినిమా నుండి. ఆహా, రణబీర్ కపూర్ ని రాముడిలా చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాల్లో అత్యంత పవిత్రమైన కథగా భావించే రామాయణం ఆధారంగా రూపొందుతున్న భారీ చిత్రం రామాయణ ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ బజ్ ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండే అభిమానుల్లో అపారమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ రోజు హనుమాన్ జయంతిన ఈ సినిమా బృందం ఇందాకే విడుదల చేసిన రామాయణం టీజర్ ఆ ఆసక్తిని మరింత పెంచింది. ఈ రోజు ఉదయం విడుదలైన ఈ వీడియోలో శ్రీరాముణ్ణి లోకానికి రక్షకుడిగా చూపిస్తూ సినిమా ఎంత భారీ స్థాయిలో రూపొందుతుందో సూచించారు. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు నితీష్ తివారీ భారతీయ సంస్కృతికి చెందిన ఈ గొప్ప ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయిలో చూపించాలనే లక్ష్యంతో ఆయన ఈ ప్రాజెక్టును అత్యంత శ్రద్ధతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొదటి గ్లింప్స్ లో డైలాగ్స్ పెద్దగా లేకపోయినా అందులో కనిపించే విజువల్స్ ప్రేక్షకులను ఒక వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. అవర్ ట్రూత్ అనే భావనతో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అంటే భారతీయుల సంప్రదాయం, విశ్వాసాలు, సంస్కృతి ప్రతిబింబించే కథగా దీన్ని చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ గ్లింప్స్ విడుదలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. శ్రీరాముడి కథలో హనుమంతుడి పాత్ర ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని ఎంచుకొని అభిమానులకు ఈ ఫస్ట్ టీజర్ ని అందించారు. వీడియో చూస్తే సినిమా ఎంత పెద్ద స్థాయిలో తెరకెక్కుతుందో స్పష్టంగా తెలుస్తోంది. పెద్ద సెట్లు, అద్భుతమైన గ్రాఫిక్స్, భారీ యుద్ధ దృశ్యాలు అన్నీ కలిసి ఒక మహత్తర అనుభూతిని కలిగిస్తాయి. అలాగే ఈ వీడియోలో మనం రాముడు అడవులకి పయనమవ్వడం, బంగారు లంక విజువల్స్ చూడడం, యుద్ధంలో రాముణ్ణి చూపించడం, అలానే సీతాదేవితో అయోధ్యని వీడడం అన్నీ మనకి ఆల్రెడీ కథలో ఉన్నాయని తెలుసు. కానీ రామాయణం ఎన్నిసార్లు చూసినా తనివి తీరని కథ. ఈ గ్లింప్స్ లో ముఖ్యంగా ఆకట్టుకునే అంశం విజువల్స్. కొన్ని సన్నివేశాలు చూస్తే అవి పూర్తిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ తో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించినట్లుగా అనిపించినా మొత్తం మీద వాటి నాణ్యత చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. ప్రేక్షకులకు థియేటర్లో అద్భుతమైన అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో చిత్ర బృందం అత్యంత ఖర్చుతో, అత్యుత్తమ సాంకేతికతో ఈ విజువల్స్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో రామాయణం కథపై ఎన్నో సినిమాలు, టెలివిజన్ సిరీస్లు వచ్చాయి. కానీ ఈ కొత్త చిత్రం మాత్రం వాటన్నిటికంటే భిన్నంగా అత్యంత భారీ స్థాయిలో ఉండబోతుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలో నటీనటుల ఎంపిక కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ కనిపిస్తుండగా సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సాయి పల్లవి ఈ పాత్రలో ఎలా కనిపిస్తుందో చూడాలనే ఆసక్తి అందరిలో ఉంది. మరోవైపు రాక్షసరాజు రావణుడి పాత్రలో యష్ నటించబోతున్నారు. ఆయన ఇప్పటికే పలు చిత్రాల్లో తన శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అందుకే రావణుడి పాత్రకు ఆయన ఎంపిక కావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. అలాగే భక్త హనుమంతుడి పాత్రలో ప్రముఖ నటుడు సన్నీ డియోల్ కనిపించబోతున్నారు. ఈ పాత్రలో ఆయన ఎలా కనిపిస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న వారు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు, భారతీయ సంగీతానికి కొత్త పరిమళాన్ని ఇచ్చిన ఏఆర్ రెహమాన్ మరియు హాలీవుడ్ లో అనేక గొప్ప సినిమాలకు సంగీతం అందించిన హాన్స్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. గ్లింప్స్ లో వినిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హాన్స్ జిమ్మర్ రూపొందించిన సంగీతం చాలా శక్తివంతంగా అనిపిస్తుండగా ఏఆర్ రెహమాన్ స్వరాలు ఆ సంగీతానికి ఒక ప్రత్యేకమైన ఆత్మను జోడించినట్లు అనిపిస్తుంది. ఈ ఇద్దరు గొప్ప సంగీత దర్శకులు కలిసి పనిచేయడం వల్ల సినిమా సంగీతం అంతర్జాతీయ స్థాయిలో నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కథనం, స్క్రీన్ ప్లేను ప్రముఖ రచయిత శ్రీధర్ రాఘవన్ రూపొందిస్తున్నారు. రామాయణం వంటి గొప్ప ఇతిహాసాన్ని సినిమాగా చెప్పడం చాలా పెద్ద బాధ్యత. అందుకే కథను సరికొత్త శైలిలో కానీ అసలు భావనను కాపాడుతూ తెరకెక్కించడానికి రచయితలు మరియు దర్శకుడు ఎంతో శ్రమిస్తున్నారని సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతికతతో ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. అంటే ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూస్తే ఒక విస్తృతమైన విజువల్ అనుభూతిని పొందగలుగుతారు. పెద్ద స్క్రీన్, శక్తివంతమైన సౌండ్ క్లారిటీ అన్నీ కలిసి ప్రేక్షకులను రామాయణ ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సినిమాలు ఎక్కువగా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్నాయి. అదే తరహాలో ఈ చిత్రం కూడా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతుంది. ఈ చిత్రం విడుదల విషయానికి వస్తే చిత్ర బృందం దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా దీపావళి పండుగ సమయానికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే దివాళీ 2026 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే రామాయణ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది. గొప్ప కథ, భారీ నటీనటులు, ప్రపంచ స్థాయి సంగీతం, అద్భుతమైన విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాను ఒక మహత్తర అనుభూతిగా మార్చబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన చిన్న గ్లింప్స్ ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి స్థాయి ట్రైలర్ సినిమా విడుదలైన తర్వాత ఇది ఎంత పెద్ద సంచలనంగా మారుతుందో చూడాలి. రామాయణం కథను ఎన్నో తరాలు విన్నాయి, చదివాయి. కానీ ఇప్పుడు అదే కథను అత్యాధునిక సాంకేతికతతో, ప్రపంచ స్థాయి విజువల్స్ తో పెద్ద తెరపై చూడబోతున్నామని భావించడమే అభిమానులకు ఒక ప్రత్యేక ఆనందాన్ని ఇస్తోంది. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2026 దీపావళి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం భారతీయ సినిమా గౌరవాన్ని మరోసారి ప్రపంచానికి చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.